స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడుతోందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గన్నారం గ్రామస్తులు అంటున్నారు. ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ గ్రామాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామ సమస్యలకు పరిష్కారం దొరకాలంటే గ్రామాలలో సర్పంచులు ఉండాలని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని చెప్తున్న గన్నారం గ్రామస్తులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ వాల్ ఫేస్ టు ఫేస్. గ్రామాలలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. స్థానిక సంస్థలకు సమరానికి సై అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ప్రస్తుతం అయితే మనము నిజామాబాద్ జిల్లాలోని గన్నారం గ్రామం వద్ద ఉంటున్నాం. ఇక్కడ గ్రామంలో స్థానిక సంస్థల పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రామంలో పరిస్థితులు ఎలాంటి అభివృద్ధి చెందాయి, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు గ్రామస్తులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యేక పాలన కొనసాగుతుంది కదా, ఎట్లా ఉంది పరిస్థితులు? ఇప్పుడు గత 20 నెలలుగా సర్పంచులు ఎంపీడీసీ లేక చాలా ఇబ్బందిగా ఉంది. గ్రామాల్లో ఆఫీసర్ పాలన అంటే ఒక ఎంపీడీఓ కానీ ఏఓగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వీళ్ళందరికీ ఇన్ఛార్జీల వల్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక ఇక్కడ చేయలేక వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎక్కడ మురికి అక్కడనే ఉండడము, మోర్లు తీయలేకపోవడము, బల్బులు పెట్టలేకపోవడము, వాళ్ళకి వచ్చే నిధులు సర్పంచులకు వచ్చే గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు రాకపోవడము, అలాగే ఇప్పుడు ఉన్న స్థానిక సంస్థల్లో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఉంటే అభివృద్ధికి నోచుకుంటాము. మామూలు ఊళ్ళో ఉన్న సీసీరోలు కానీ మండపాలు కానీ కళ్యాణ మండపాలు కానీ ఏమన్నా వచ్చే వాటికి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. గత 2 సంవత్సరాలుగా నిధుల కొరతలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వచ్చిన పనుల్లో కూడా డబ్బులు లేకుండా పోయింది. అంటే సర్పంచులు వస్తే కానీ ఎంపీటీసీలు వస్తే కానీ జడ్పీటీసీలు వస్తే కానీ వ్యవస్థ మంచిగా కొనసాగుతుంది. గ్రామాలు అభివృద్ధి బాటలో పడతాయి. గతంలో ఉన్న 10 సంవత్సరాల అభివృద్ధి బాటలో ఉండే 2 ఏళ్ళుగా కుంటుపడిపోతుంది. కుంటుపడడానికి కారణం ఏంటంటే సర్పంచులు ఎంపీటీసీలు మరియు జడ్పీటీసీలు స్థానిక సంస్థలు జరిపించకపోవడం. ఆ స్థానిక సంస్థలు తొందరగా జరిపించి గ్రామస్తులకు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. మరొకరు ఉన్నారు, అంతా మాట్లాడే ప్రయత్నం. ప్రస్తుతం అయితే ప్రత్యేక అధికారుల పాలన గ్రామంలో కొనసాగుతుంది కదా, ఎట్లా ఉంది గ్రామంలో? గ్రామాలలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు లేకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి చాలా కుంటుపడ్డది. ప్రత్యేక అధికారుల పాలనతో కొనసాగుతూ ఉంది. అధికారులు టైంకు రారు, టైంకు ఉండరు. ఏ అధికారికి పోయి ఏ పని చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి ప్రజలకు న్యాయం చేకూర్చాలని మరి కోరుతూ ఉన్నాం. అంటే అభివృద్ధి జరగాలంటే మరి ఎన్నికలే ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఎన్నికలే మరి ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వము ఎన్నికలు జరపకుండా గత 20 నెలల నుంచి ఎన్నికలు జరపకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. మరి ఈ కాలయాపనతో గ్రామాలకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులుగా రావడం లేదు. నిధులు లేక గ్రామాలలో అభివృద్ధి జరుగుతలేదు. మరి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో సెక్రటరీని పోయి, సార్ మరి మీరు ప్రత్యేక అధికారిగా ఉన్నారు కదా, ఈ గ్రామంలో అభివృద్ధి చేయాలి, మరి అక్కడ మురికి కాలువలు తీయలే, ఈ రోడ్లు శుభ్రం లేవు, మరి ఇది లేదని చెప్తుంటే మేము ఏం చేయాలి సార్, నిధులు లేవు, మేము నిధులు లేక మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరైనా మరి గ్రామస్తులు మాకు ఏదైనా సర్టిఫికెట్ కావాలి, ఏదైనా కావాలంటే టైంకు అధికారులు రారు. మరి వారి ఆ కార్యక్రమాలు చేయడం లేదు కాబట్టి వెంటనే గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. మరొకరు అంతా కూడా మాట్లాడదాం. ప్రస్తుతం అయితే గ్రామంలో ఎన్నికలు లేవు, ఎట్లా ఉంది గన్నారం గ్రామంలో పరిస్థితి? గ్రామము అవి చాలా కుట్టుబడిపోయింది సార్ చెప్పాలంటే. ఎందుకంటే సర్పంచులు లేరు, ఒక ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు. ఉన్న అధికారులు సుగా సరిగా టైంకు వచ్చి పరిపాలన కొనసాగించడం లేదు. ఇప్పుడు విలేజ్ సెక్రటరీ ఉన్నాడు, సెక్రటరీ ఉన్నా కానీ అతని దగ్గరికి పోతే అతను ఏమంటుండంటే మా దగ్గరికి మాకు నిధులు సరిగా వస్తలేము, సమకూర్స్తలేరు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏమి చేస్తుంది ఏమి కాత అంతా కుట్టుబట్టి ఉన్నది. ఇక దీనికి ప్రజలు ఏం సమస్యలు చెప్పుకుంటారు? మరి ఎవరి దగ్గరకు పోయి చెప్పుకున్నాను అమ్మ సమస్యలు? అధికారుల దగ్గరికి పోతేనేమో ఇట్లనే బట్టి అధికారులేమో టైంకు రాకపోవాలి ఆఫీసర్లు. మేము ఎక్కడికి పోయి చెప్పుకున్నాలా సార్? మా పరిస్థితి ఇట్లున్నది. వీధి దీపాలు లేవు, మోళ్ళు సరిగా లేవు. ఏమన్నా అంటే మాకు పైనుంచి ఇది వస్తలేదు, అది వస్తలేదు, మేమేం చేయాలా, ఏం కాదా అంటున్నారు. మరి ఇప్పుడైనా కానీ ఇవరకైనా గవర్నమెంటు చర్య తీసుకొని ఏదాన్ని అయినా ఇప్పుడు ఎలక్షన్ జరిపించి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరపాలని మేము సీఎం గారిని, పెద్దల్ని, ఇతర పెద్దల్ని అందరినీ కోరుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సుమారుగా 2 సంవత్సరాలు కాబోతుంది.
మరి గ్రామాల్లో అభివృద్ధి కుంటపడతా ఉంది. అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉంది పరిస్థితులు. ఎందుకంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉంటేనే గ్రామ సమస్యలు కానీ ఏదైనా ఉన్నా డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఒక బాధ్యతతో ఉంటారు. కాబట్టి మరి ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే సమయం ఇది. ఎవరు కూడా బాధ్యతగా అధికారులకు కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా సరైన సమయానికి రాకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయకపోవడం వల్ల ఈ రోగాలకు గురవుతూ ఉన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి కుంటపడతా ఉన్నాయి. మరి ఏదైతే ప్రభుత్వం ఉందో 20 నెలల నుంచి అంటే మనకు ఏదైతే కేంద్రం నుంచి వచ్చే స్టేట్ 15-16 ఫైనాన్స్ కూడా ఇప్పటివరకు సుమారు 2 టర్మ్లో వచ్చేవి, అది కూడా మనకు లాస్ అవుతూ ఉంది. ఎస్ఎఫ్సి విధంగా కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వచ్చేది, అవి కూడా లాస్ అవుతూ ఉంది. అంటే ప్రభుత్వము భయపడుతూ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల వల్ల ఏ హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో స్థానిక సంస్థలలో వాళ్ళు ఎక్కడ కూడా గెలవని పరిస్థితిలో ఉన్నామనే భయంతోనే ఉన్నారు. కాబట్టి కానీ మీ భయం వల్ల మీ ప్రభుత్వానికి ప్రజలు ఏదైతే ఓటేసిరో వాళ్ళ పాపానికి ఇప్పుడు గ్రామాల అవస్థలకు గురవుతున్నారని చెప్పే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏ విధంగా చూసినా గ్రామాల్లో ఏ విధంగా చూసినా ఇచ్చిన హామీలు కానీ మరి ఏది కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి అని అంచేస్తారు. వీళ్ళు ఒక గెజిట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు కేంద్రానికి పంపించారు. కేంద్రానికి వచ్చినప్పుడు అక్కడేమో 50% దాటి రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితిలో కేంద్రం లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియంది కాదు, రేవంత్ రెడ్డి గారికి తెలియంది కాదు, తెలుసు. కానీ అయినా కూడా తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు ధర్నా అని ఇవన్నీ అని చెప్పేసి డ్రామాలు చేస్తూ ఉన్నారు. మొన్న వారి మాటలు వింటూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మేము బీసీ రిజర్వేషన్ అంటే అప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు పెట్టబోతురా అని చెప్పేసి ఇంటర్నల్గా వాళ్ళు హింట్ ఇస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు, అది సచ్చేది లేదు, అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైనా మీ ఆలోచనలు మార్చుకొని స్థానిక సంస్థలు ఎలక్షన్లు నిర్వహించాలని, మరి గ్రామాల్లో మండల పరిషత్ కానీ జడ్పీటీసీ కానీ మున్సిపాల్లో కానీ ఇవన్నీ ప్రజాప్రతినిధులు లేనందున ప్రజలకు చాలా అవస్థలు అవుతూ ఉంది. మరి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎవరిని చెప్పుకోవాలో ఎవరిని చేయాలో తోచని పరిస్థితి. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమయానికి సర్పంచ్ ఎలక్షన్లు కానీ ముందస్తులో పెట్టిరు. స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే దాదాపు 40 రోజులు ముందస్తులో ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రజల్లో అందుబాటులో నాయకులు ఉండడం వల్ల ప్రతి వారం 10 రోజులు ఏదో ఒక కమ్యూనిటీ హాల్ కానీ లేకుంటే రకరకాల రోడ్ ఇనాగ్రేషన్ కానీ ఏదో ఒక పనులు గ్రామాల్లో హల్చల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఏముంది, సుమారు 20 నెలల నుంచి పాపం ఆ కార్యకర్తలకు ఏం తెలియదు. ఎమ్మెల్యే దగ్గర వస్తువులు జై అన్న, జై ఎమ్మెల్యే అని చెప్పి జై కేసీఆర్, జై రేవంత్ అని చెప్పేసి నినాదాలు ఇచ్చేసి పోతున్నారు తప్ప గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితి మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడటం లేదు. ఇప్పటికైనా మీ ఆలోచనలు మార్చుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రజలు ఎదురు తిరిగేవారు ఇప్పటికే బాగా నిరాశతో ఉన్నారు. అంటే మీరు ఇచ్చిన ఏ హామీ కూడా 420 హామీస్ కానీ లేకుంటే 4 గ్యారెంటీలు కానీ 6 అంశాలతో కూడినటువంటి 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఒక బస్సు ఫ్రీ తప్ప ఇంకే ఇంప్లిమెంట్ కూడా చేయకపోవడం అనేది చాలా బాధాకరం. అది మరి ప్రభుత్వం ఇప్పుడైనా మీ ఆలోచనలు మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, అది అయ్యేదా పోయేదా? మీ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుందా మీ ప్రభుత్వంలో? దాంట్లో మీరు నిజంగా నిలకడగా ఉన్నారా? బీసీ రిజర్వేషన్ గురించి మీరు నిలకడగా ఉన్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని కుంటబడుతున్నటువంటి ప్రజలు అవస్థలకు గురవుతున్న సందర్భంలో స్థానిక సంస్థలు మళ్ళీ కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. కోర్టు డైరెక్షన్ ఏమని ఇచ్చింది? హైకోర్టును కూడా మీరు ధిక్కరిస్తూ ఉన్నారు, సుప్రీంకోర్టులను ధిక్కరిస్తూ ఉన్నారు, అన్నిటికీ ధిక్కరిస్తున్నారు. క్లియర్ కట్గా హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1 మీరు ఎలక్షన్ నిర్వహించకపోతే ఏదైతే తాజా మాజీ సర్పంచులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యథావిధంగా కొనసాగించైన ప్రయత్నమైనా చేయాలని, మరి అదైనా చేయగలుగుతారా అని చెప్పేసి కోర్టులైనా మీరు గౌరవిస్తారా? మీకు ఓట్లేసిన ప్రజలకైతే గౌరవించే పరిస్థితిలో మీరు లేరు. మరి న్యాయస్థానాలైనా మీరు గౌరవిస్తారా లేదనేది మీరు తేల్చుకోవాలి. లేకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరొకరు కూడా మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్న ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గన్నారం గ్రామంలో ఎట్లా ఉంది పరిస్థితి? గన్నారం గ్రామంలో ఏమున్నదంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తాయి. ఇప్పుడు వాటర్ అనేది మెయిన్ డ్రింకింగ్ వాటర్లో
ఇవన్నీ సమస్యలు అంటే ఒక్కటి కాదు. అయితే ప్రతిదీ గ్రామానికి ఫస్ట్ రాష్ట్రపతి తర్వాత సర్పంచ్ అనేది రాజ్యాంగంలో రాసింది ఉన్నది అనేది చెప్పేది ఇది. ఎందుకంటే తెలియనోళ్ళు కారు కదా వీళ్ళు, ఎమ్మెల్యేలు కానీ రాజ్యాలను ఏలేటోళ్ళు. అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ అన్నీ కలిసి డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు గ్రామాలు సక్రమంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పట్టణాలన్నీ అభివృద్ధి చెందుతాయి అనేది ఎప్పుడో చెప్పిన చరిత్ర. అందుకని చెప్పేసి గ్రామాలలో తక్షణమే ఎలక్షన్లు జరిపించాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక 6 నెలలు పెట్టేది 2 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్లు పెట్టాక. ఎలక్షన్లు ఎందుకోసం పెడతలేరు మరి అనే దాని మీద ప్రజలకు ఆల్రెడీ అవగాహన ఉంది. మీరు ఒకవేళ ఎలక్షన్లు జరిపితే దాని మీద తీర్పు ఏమిస్తారో ప్రజల తీర్పుకు శిరస వహించాలి. ఏ పార్టీ అయినా సరే ప్రజా తీర్పును వ్యతిరేకంగా ప్రజలకు మా సైడు చేసుకుంటాము అనే మాటలు కాకుండా ప్రజలకు సక్రమమైన పాలనను అందిస్తూ రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ రాజ్యాంగం ప్రకారంగా సకాలంలో ఎలక్షన్లు జరిపి ప్రజలను ఆరోగ్యవంతులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే విలేజ్ నుంచే అభివృద్ధి అయితేనే వ్యవసాయం కావచ్చు, రకరకాలుగా ప్రతిదాన్ని ప్రశ్నించేందుకు విలేజ్లో సర్పంచ్ కావాలి. ఇప్పుడు అధికారులు ఉన్నారు, అధికారి 10 గంటలకు వస్తుండే 5 గంటలకు పోతుండు. రాత్రిపూట ఇప్పుడు బల్బులు షార్ట్ అయితే పెట్టేటోళ్ళు లేడు, డ్రైనేజ్ వ్యవస్థ క్లీనింగ్ లేదు, దోమల మందులు కొట్టేటోళ్ళు లేరు. ఇంకా ప్రతి అభివృద్ధి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ నుంచి కానీ స్టేట్ నుంచి నిధులు వస్తున్నాయి. ఆ నిధులు ఎక్కడ పెట్టాలని ఎవరు తీర్మానం రాయాలా? ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు 2 సంవత్సరాలు గ్రామం వెనుకబడ్డట్టే కదా. డ్రైనేజ్ వ్యవస్థను, రోడ్ల వ్యవస్థను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని వ్యవస్థ వెనుకబడ్డట్టే కదా. గవర్నమెంట్కి తెలుస్తలేదా? గవర్నమెంట్ ఏమైనా గుడ్డి గవర్నమెంటా, లేకపోతే వీళ్ళు ఇంతకుముందు ఏమైనా పదవులు చేయనోళ్ళ, లేకపోతే ప్రజలను ఏ విధంగా నడిపించాలో తెలుస్తలేదా? మరి అధికారులతో నడిపిస్తాము అని అనుకుంటే అభివృద్ధి చెందది. అధికారులతో నడిపించాలనే పాలన ఉంటే అధికారులతో నడిపించాలని అనుకుంటే ఇంకా ఎలక్షన్లన్నీ రద్దు చేసేస్తే అయిపోతుంది. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎందుకు వీళ్ళే ఉన్నోళ్ళు గెలుచుకుంటా వీళ్ళే చూసుకుంటే సరిపోతుంది కదా. అందుకని తక్షణమే ఎలక్షన్లు జరిపించాలా. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి నిధులను వాడుకోవాలంటే సర్పంచులు ఉండాల్సిందే. ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారా, ఎవరు గెలుస్తారా, ప్రజల తీర్పును శిరస వహిస్తూ ప్రజా తీర్పును అన్ని పార్టీల వాళ్ళు నమ్మకంగా పనిచేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్లయితే ఏ గవర్నమెంట్కైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగానే నడవాలనంటే తక్షణమే సర్పంచుల ఎలక్షన్లు, ఎంపీటీసీల ఎలక్షన్లు అన్ని ఎలక్షన్లు జరిపించి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రత్యేక అధికారులు పనులు చేయటం లేదా మీ గ్రామాలలో? ప్రత్యేక అధికారులు ఏం చేస్తారన్నా, ఇప్పుడు ఆయన ఆఫీస్ వర్క్ చేసుకుంటాడా, ఇది చూసుకుంటాడా? ఇప్పుడు వార్డు మెంబర్లు ఉంటారు, వార్డు మెంబర్లు వాళ్ళ వార్డు గురించి ఆలోచన చేస్తారు. అది వచ్చి సర్పంచ్కి వస్తుంది, సర్పంచ్ అందరు కలిసి ఒక తీర్మానం చేస్తారు. తీర్మానం చేసింది ఎమ్మెల్యే దగ్గరకు పోతుంది, లేకపోతే మండలాధికారులకు పోతుంది, లేకపోతే కలెక్టర్ దగ్గరకు పోతుంది. ఆయన ఏ శాఖలో ఏ పని జరుగుతలేదో ఆ శాఖకు సర్పంచే కదా రిప్రజెంటేషను. ఈ అధికారి ఏదైనా రిప్రజెంటేషన్ చేస్తాడు? ఏ ప్రజలు వచ్చి మూలకెళ్ళి వార్డు మెంబర్కి చెప్తారు, వార్డు మెంబర్ కోటేషన్ ఏమో మా ఏరియాలో లైట్ వస్తలేదు, లేకపోతే డ్రైనేజ్ లేదు, లేకపోతే దోమల మందు కొడతలేరు, మాకు నీళ్ళు వస్తలేవు, లేకపోతే రోడ్లు బురదగా ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ రకరకాలుగా చెప్పాలంటే వార్డు మెంబర్కి చెప్తారు. వార్డు మెంబర్ ప్రజలు వచ్చి డైరెక్ట్ అధికారికి చెప్తారా? అధికారి పని చేసుకుంటాడా, ఈ ప్రజల పాలన పని చేసుకుంటాడా? అధికారి పనే తీరది. అధికారి మీద మనం ఎంతసేపు డిపెండ్ అవుతాం? అధికారిని ఏ విధంగా మనం నిలదీస్తాం? అధికారిని నిలదీసే హక్కు మనకు లేదు కదా. ఏమన్నా అంటే అధికారిని నిలదీస్తే ఇమీడియట్లీ మన మీద కేసులు చేస్తారు అధికారికంగా. ప్రజాస్వామ్యంలో గెలిచిన ప్రజానాయకుడిని ప్రశ్నించాకు ప్రజలకు ఉన్నది, అధికారిని ప్రశ్నించాకు ప్రజలకు ఎక్కడుంది? ఇది ప్రజాస్వామ్యంలో అయితే లేదు కదా. అంటే మరి ఎమ్మెల్యేలేంటికి, ముఖ్యమంత్రులేంటికి, కలెక్టర్లు, పోలీసు లా అండ్ ఆర్డర్ వీళ్ళే ఐఏఎస్ ఐపీఎస్లే వాడచ్చు కదా. వీళ్ళేంటికి ఇంక ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళంతా ఈ ప్రజాస్వామ్యం ఏంటికి? ప్రజల రిప్రజెంటేషన్ కోసమే ఈ ప్రజాస్వామ్యమే. ప్రజల రిప్రజెంటేషన్ కోసమే కదా ఈ ప్రజాస్వామ్యం. ప్రజలు తీర్పునిచ్చిన దాన్ని, వాళ్ళ తీర్పునిచ్చిన ప్రజలు, వాళ్ళు ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ వాళ్ళందరూ కలిసి అక్కడ ఏం అభివృద్ధి చేయాలో వాళ్ళు చూసుకుంటారు. మీరు చేసేది ఏమున్నది? మీరు ఎలక్షన్లు పెట్టుర్రు, ప్రజలు తీర్పిస్తారు. ఆ తీర్పు ప్రకారంగా ప్రజలు పాలనించుకుంటారు, ప్రజలు వాళ్ళ ఊర్లను అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఇచ్చే నిధులు మీరు ఇర్రి, ప్రజలు ఇచ్చే నిధులు ప్రజలు ఇస్తారు. దానికి మీరు తక్షణం ఎలక్షన్లు చేయాలి కానీ తప్ప మీరు అగాధంగా ఎలక్షన్లు లేకుండా కాలం గడుపుకుంటా పోతే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది మీ పాలన. ఇంకో 2 నెలలు అయితే ఇక 3 ఏళ్ళైనా మళ్ళీ ముల్లెదరుకుడు పాలన ఉంటుంది. ఇంకెప్పుడు మీరు ప్రజలకు చేసేది? ప్రజాస్వామ్యంలో ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఎలక్షన్లు పెట్టకుండా ప్రజాస్వామ్యమా ఇది? 120 ఏళ్ళ చరిత్ర, 70 ఏళ్ళు ఏలిన ప్రభుత్వాలు కదా పార్టీలు అయితే. అంతా లీడర్లే కదా. మైక్ పడితే నాకన్నా ఎక్క నరకులు కాలే కదా అంతా.
ఇది పరిస్థితి. గన్నారం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందటం లేదని, ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.